ఇక్కడ కేసు పడ్డది ఎవరికి? నోరు జారి నోరు తూలి మాట జారి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి ఒక హీరోయిన్ పట్ల మధ్యలో ఇరుక్కున్నది కొండా సురేఖ గారు. యాక్చువల్గా ఆవిడ మాట్లాడింది కూడా ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్తోనే. అప్పుడు సునీల్ కనుగోలు ప్రెసిడెన్షియల్ సూట్లో ఉన్నాడు. ఎక్కడ మన కోహినూర్ ఐటీసీ ఉంది కదా, ఐటీసీలో ఆ స్టోరీ కూడా స్పెషల్ స్టోరీ ఓకే టీవీ చేసింది. ఓకే, ప్రెసిడెన్షియల్ సూట్లో ఉంటే ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ్ అట్లాగే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ నానక్రామ్గూడ దగ్గర 80 ఎకరాలు అదానికి కట్టబెట్టడం కోసం రంగం సిద్ధం చేసుకున్నటువంటి ఆ తరుణంలో ఈ మీటింగ్కి ఆర్గనైజ్ చేసింది సునీల్ కనుగోలు. దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఆ కాలు పట్టుకోవడం అదంతా కూడా ఓకే టీవీ చేసింది. అయితే ఈ వార్తను ఇమీడియట్గా పత్రికలలో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అప్పటికే ఈ సమంత అండ్ నాగార్జున ఇష్యూ కొద్దిగా ఉన్నటువంటి తరుణంలో కొద్దిగా కొండా సురేఖను రెచ్చగొట్టి ఇండైరెక్ట్గా వాళ్ళు హింట్ ఇవ్వడం జరిగింది, గట్టిగా మాట్లాడు, నువ్వు అట్లా మాట్లాడు అని చెప్పి. సో మాట్లాడినందుకు ఇప్పుడు వాళ్ళ కేసు వేయడం జరిగింది నాగార్జున. ఇప్పుడు దాని తర్వాత రేవంత్ నాగార్జున కలిసే తిరుగుతూ ఉన్నారు, అన్నిట్లో అన్ని మీటింగ్లలో ఉంటున్నారు, బాగానే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇరుక్కపోయింది ఎవరు నాయన అంటే కొండా సురేఖ అక్క. ఓకే, సో అందుకే ఎవరైనా చెప్పిన పని మనం చేయొద్దు. మన మనసుకి ఏది అనిపిస్తే అదే చేయాలి. 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి ముందు వెనుక. ఓకే, ఇక్కడ